శ్రీ హతిరాం బావాజీ జీవిత చరిత్ర. ఉత్తర భారతదేశం నుండి శ్రీ స్వామి హతిరాం బావాజీ 600 ఏళ్ల క్రితం తిరుమలకి వచ్చినారు. తిరుమలేసిన భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. బావాజీ భక్తికి మెచ్చిన వెంకటేశ్వర స్వామి బావాజీతో పాచికలాడడానికి వచ్చేవాడు. ఈ ప్రాంతాన్ని పాలించిన నవాబు ఇది తెలుసుకొని ఇది కట్టుకథని తేల్చాలని బావాజీని ఒక గదిలో నిర్బంధించి ఆ గది నిండా చెరుకు గడలు వేసి ఒక రాత్రిలో మొత్తం తినాలని శాసించినాడు. బావాజీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించగా వెంకటేశ్వర స్వామి ఏనుగు రూపంలో వచ్చి ఒక్క చెరుకుగడ కూడా మిగల్చకుండా మొత్తం తినేశాడు. ఈ విషయం తెలుసుకున్న రాజు స్వామీజీని తిరుమల ఆలయ ప్రధానికారిగా నియమించాడు. ఈ ఆలయ సమీపంలోనే సీతారామస్వామి ఆలయాన్ని నిర్మించాడు హతిరాం బావాజీ. శ్రీ స్వామివారు ఏనుగు రూపంలో వచ్చారు కనుక హతి అని, రామాలయం నిర్మించారు కనుక రామ్ అని బావాజీని అప్పటి నుంచి హతిరాం బావాజీ అని వాడుకలోకి వచ్చింది. పాప వినాశనం వెళ్లే మార్గ మధ్యంలో శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రాంగణంలోనే శ్రీ హతిరాం బావాజీ జీవ సమాధి అయ్యారు.